దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తన హీరోయిన్స్ అన్నా వాళ్ళ శరీరం అన్నా ప్రత్యేక అభిమానం. వాళ్ళ బాడీలో తనకు నచ్చిన వివిధ అంగాలను ఎంచుకొని వాటి మీద పళ్ళు పువ్వులు విసిరి దాన్ని తాను చూసుకుంటూ ప్రేక్షకులకు చూపిస్తూ ఆనందిస్తూ ఉంటారు ఆయన. పెళ్లి సందడిలో రవళి బొడ్డు వేరే వేరే పార్ట్స్లో ఎన్నో పళ్ళు వేయించారు. అలాగే పెద్ద అందాల తార రంభతో బొంబాయి ప్రియుడు తీసి ఆమె స్విమ్ సూట్లో ఉన్న స్టిల్ను పెద్ద పెద్ద కటౌట్లు పెట్టించారు ఆయన. అడిగితే ఆయన స్టైలే వేరు, దాన్ని శృంగార దృష్టితో చూడాలి, బూతుకళ్లతో కాదు అని సమర్థించిన సినీ రసికులు చాలామందే ఉన్నారు. ఇక కె రాఘవేంద్రరావు బిఏ చిరంజీవి హీరోగా తీసిన ఇద్దరు మిత్రుల్లో ఆయన రమ్యాకృష్ణన్ హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. ఆల్రెడీ అల్లరి ప్రియుల్లో రమ్యాకృష్ణ బొడ్డును ఆయన చూపించిన తీరు ఇండస్ట్రీ ఆయన్ను రాజకపూర్తో పోల్చడం మొదలుపెట్టింది. ఇక ఈ సినిమాలో రమ్యాకృష్ణ ఆయన ఎలా చూపించబోతున్నారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఇది రాఘవేంద్రరావు సినిమా కాబట్టి కాస్ట్యూమర్లు, ప్రాపర్టీ వాళ్ళు నుండి కెమెరామ్యాన్ వరకు అందరూ అతి ఉత్సాహం ప్రదర్శించారు. కాస్ట్యూమర్ అంటారా, పాటలు అనగానే అతని దృష్టి రమ్యాకృష్ణ నడుం మీదే ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ టేస్ట్ అతనికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో రమ్యాకృష్ణ నడుము కవర్ అవ్వకూడదు, పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా డ్రెస్సులు కుట్టించాలి. ఇక ప్రాపర్టీ వాళ్ళు ఆయన ఎన్ని లారీలు యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు తెమ్మంటారా అని వెయిటింగ్లో ఉన్నారు. కెమెరామ్యాన్ ముందు నుంచే ఏ యాంగిల్లో రమ్యాకృష్ణ అందాలు చూపించాలా అని తెగ ట్రై చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో ఒక పాట తీస్తున్నారు కె రాఘవేంద్రరావు. కెమెరామ్యాన్ జయరామ్కు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు రమ్యాకృష్ణ బొడ్డు, బ్యాక్ సైడ్ హార్ట్ ఇవే కదా చూపిస్తున్నాం, ఒక షాట్ ఆమెకు కాళ్ళ క్రింద నుంచి ట్రాలీ వేసి తీస్తే వెరైటీగా ఉంటుంది అని డైరెక్టర్ రాఘవేంద్రరావుకు చెప్పాడు. అయితే రమ్య వ్యాలీలో ట్రాలీ వేస్తావన్నమాట అని జోక్ చేశారు ఆయన. ఆయన అన్న ఆ మాటలు ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు టాలీవుడ్లో పెద్ద పంచ్ డైలాగ్గా మారిపోయింది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి చెప్పినట్టు చిరంజీవి, కె రాఘవేంద్రరావు, చక్రవర్తి ఈ ముగ్గురి వలన ఆ మూడు గొప్ప శాఖలు భ్రష్టు పట్టిపోయాయని, ఒకరి వలన హీరోలో ఉండే గుణగణాలు, కె రాఘవేంద్రరావు వలన ఆడవారు బూతు వస్తువులుగా మారారు, ఇక చక్రవర్తి వలన తెలుగు సినీ సంగీతం తన మాధుర్యాన్ని కోల్పోయింది, చెత్త శబ్దాలకు బానిసయ్యింది.